రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాను విషయం మీద మాకని మీకు బాగా తెలుసు, ఇప్పుడు చదువుకున్నారు కాబట్టి. అంటే రాజ్యాంగాన్ని రచించడానికి అంటే అప్పటిదాకా ఏ రాజ్యాంగం ఉంది? మన భారతదేశానికి బ్రిటిష్ పరిపాలనలో మనకు సొంత రాజ్యాంగం లేదు. రాజ్యాంగం మరి బ్రిటిష్ పరిపాలనలో ఇష్టారాజ్యంగా మన దేశ ప్రజలు ఎటువంటి స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, ఎటువంటి హక్కు లేవు. అటువంటి తరుణంలో స్వాతంత్రం సాధించడానికి ఎంతోమంది ధ్యానతరుల యొక్క త్యాగాల వల్ల మనం స్వాతంత్రం సాధించాం. మరి స్వాతంత్రం సాధించాం కానీ మన రాజ్యాంగం మనకు కావాలి. ప్రతి దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది. మనం ఈ రాజ్యాంగం రచించే ముందు బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ హోదాలో కమిటీ సభ్యులు వేసి దేశ విదేశాలు తిరిగి విదేశాల్లో ఏ రాజ్యాంగం ఉంది, ఏం అమలు చేస్తున్నారు, అక్కడ స్థితిగతులు ఏంటి, అక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి, మన దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి అక్కడ ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు అవసరాలు బట్టి ఈ రాజ్యాంగం రచించారు. అంటే ఈ రాజ్యాంగం మనం 1950 నుంచి అమల్లోకి వచ్చింది. 1949లో మనం ఆమోదించినా సరే 1926 ప్రత్యేకంగా మరి జనవరి 26, 1950 నుంచి ఈ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే ఆ రోజు నుంచి మనం మన రాజ్యాంగం అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు అలా పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ రాజ్యాంగం ముందు దాటిపోవడానికి లేదు. ఎప్పుడు కూడా రాజ్యాంగంలో ఏదైతే ఆమోదించామో రాజ్యాంగానికి అనుసరించాలో తప్ప ఆ రాజ్యాంగాన్ని అనుసరించకుండా ముందుకు పోకూడదు. అయితే ఏదైనా సవరణ చేయాలంటే తప్పకుండా పార్లమెంట్లో సవరణ చేస్తే ఆ సవరణ మనం అసెంబ్లీ కూడా సవరించుకుంటాం. అంటే రాజ్యాంగంలో ఆ రోజు పరిస్థితిని బట్టి కొన్ని రాజ్యాంగం రచించుకున్నాం. ఆ రాజ్యాంగం సవరణ చేసుకోవడానికి కూడా పార్లమెంటుకు ఉంటుంది. ఉభయ సభల్లో దాన్ని సవరణ చేసుకొని ఈ రోజు పరిస్థితిని బట్టి, ఈ రోజు అవసరం బట్టి రాజ్యాంగం సరి చేసుకుంటా ఉంటాం. అయితే రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచున్నాయో దానికి లోబడి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది. అందరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చేస్తూ ప్రత్యేకంగా ఈరోజు జగ్గయ్యపేట ఎన్పి బాయ్స్ హై స్కూల్లో మాక్ అసెంబ్లీ చాలా బాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధ్యతగా, చాలా చక్కగా ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, శాసనసభ్యులు అందరూ కూడా చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. మీ అందరి ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.